హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఈరోజు ఉదయాన్నే మేము పాండిచ్చేరిలో టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము. ఈరోజు సండే కావడంతో ఇక్కడ ఓపెన్ మార్కెట్ ఉంటుందంట. సండే రోజు వీళ్ళందరూ కూడా వారానికి ఒకసారి ఈ విధంగా సంతలాగా జరుపుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఫ్రెష్ కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు బయటే అమ్ముతున్నారు. మేము ఉదయాన్నే టిఫిన్ ఎక్కడ చేయాలా అని ఎంక్వైరీ విచారించగా ఇక్కడ మురుగన్ హోటల్ అని చాలా బాగుండిద్ది అని చెప్పారు. సరే అని వెళ్తున్నాము. దాంట్లో ఇక్కడ సినిమా హాల్ కనపడింది. ఇది మన తెలుగులో లవ్ గురు విజయ్ ఆంటోనీ నటించినటువంటి లవ్ గురు సినిమా ఆడుతుంది. ఈ హోటల్ వచ్చేసి సిటీ మధ్యలో అంబలతాడియార్ యాడమ్ స్ట్రీట్ అనేటువంటి రోడ్లో ఉందండి. మనం మ్యాప్లో పెట్టుకొని హెరిటేజ్ టౌన్ అంబలతాడియార్ యాడమ్ స్ట్రీట్ అని టైప్ చేస్తే మనకి డైరెక్షన్స్ చూపిస్తుంది. ఇది వచ్చేసి రూట్స్ కూడా చాలా కన్వీనియంట్ గానే ఉంటాయి. ఉదయాన్నే కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేదు. సరే వచ్చేసాము. ఇదేనండి మన మురుగన్ కేఫ్. ఇక్కడ చూస్తే చాలా చోట్ల వీడియోస్ తీయడానికి చాలా హోటల్స్ లో మనకి పర్మిషన్ ఇవ్వడం లేదు. చాలా ప్లేసుల్లో ఈ హోటల్ వాళ్ళు మాత్రం ఏం అభ్యంతరం ఏం మనకు చెప్పలేదు. ఇక్కడ నోటీస్ బోర్డులో స్పెషల్ ఏంటి అనేది ఇక్కడ రాశాడు. ఈ మురుగన్ కేఫ్ లో వచ్చేసి కాజు ఊతప్పం, వడా, కర్రీ మసాలా దోశ బాగా ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్స్ చెప్పారు. సరే చూస్తున్నారు కదా ఐటమ్స్ పేర్లు ఇవన్నీ. ఇవి మెనూ కార్డ్ అండి. ఇక్కడ రేట్లు అన్ని ఇచ్చారు. అన్ని కూడా చాలా కన్వీనియంట్ గా అందరికి అందుబాటులో ధరలు ఉన్నాయి. ఇక్కడ హోటల్లో చూస్తున్నాం కదా, లోపల జనాలతో కిటకిటలు ఆడిపోతుంది. టైము 8:30 అయింది ఇప్పుడు. సరే మేము ఏం చేసామంటే అన్ని రకాలు టేస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ కాంబో ఒకటి ఆర్డర్ చెప్పాము. కాంబో వచ్చేసి 80 రూపాయలంట. సరే ఏమి ఇస్తాడని చెప్పేసి మనం వెయిట్ చేస్తా ఉన్నాము. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ సర్వీస్ కూడా ఏంటంటే చాలా నీట్ గా ఉంది. చాలా అడిగిన వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం, మనకి భాష రాకపోయినా బాగా సర్వ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారా అని మేము కూడా చూస్తా ఉన్నాము. మనకు కాంబో వచ్చేసింది. ఒక పూరి, ఒక ఇడ్లీ, ఒక వడ, కేసరి, టమాటా బాత్ ఇచ్చారండి. వీటిల్లో నంచుకోవడానికి పూరికి ఏమో ఆలు కర్రీ ఇచ్చారు, ఇడ్లీకి వడకి సాంబార్ ఇచ్చాడు. అలాగే వీటితో పాటు చట్నీ, సాంబార్ కూడా ఉందని చెప్పారు. చూద్దాం. ఇవి చూడటానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి. మంచి రంగు, మంచి స్మెల్ తో బాగున్నాయి. ఇప్పుడు తిని చూద్దాము టేస్ట్ ఎలా ఉన్నాము. ఇప్పుడు పూరి వచ్చేసి నూనె లేకుండా చక్కగా ఉంది. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. పూరి కుర్మా కూడా బాగుంది. పూరిలోకి కుర్మా కూడా బాగా మ్యాచ్ అయింది. ఇడ్లీ వచ్చేసి స్పాంజ్ లాగా ఉన్నాయి. ఇవి ఉప్పుడు బియ్యంతో చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఇడ్లీ వచ్చి సాంబార్తో టేస్ట్ చేస్తున్నాను. బాగుందండి, సాంబార్తో కూడా బాగుంది. చట్నీ కూడా అడిగాను ఇప్పుడే, చట్నీ తెచ్చి ఇచ్చాడు. దీంతో అల్లం చట్నీ కూడా ఇచ్చాడు, రెండు కలిపి. సరే చూద్దాము. ఇక్కడ వాతావరణం కూడా, హోటల్ వాతావరణం కూడా చాలా చక్కగా ఉందండి. సర్వింగ్ కానీ వాళ్ళ విధానం కూడా చాలా బాగుంది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అన్నీ కూడా. మా ఫ్రెండ్స్ అయితే ఓన్లీ సాంబార్ తోటి తిన్నారు. సాంబార్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. సరే ఇవేనా ఉండేది, ఇన్ని తర్వాత ఒక దోశ తిందామని అనుకున్నాము. కానీ ఇంతలో కాంబోలో ఒక దోశ కూడా వస్తుందన్నారు. ఈ దోశలో చూస్తే కొంచెం ఆలు కర్రీ వేసి మసాలా దోశ లాగా ఇచ్చారు. కానీ విడిగా ఆర్డర్ చేస్తే వచ్చే దోశ వేరేగా ఉంటుందంట. కాంబోలో ఇలాగే ఇస్తారు, చిన్న దోశ ఇస్తా అన్నారు. ఈ వడ అయితే సాంబార్లో ముంచి తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. సరే ఇంకా దోశలోకి అయితే వెరైటీగా మెంతి కొత్త చేసి చట్నీ ఇచ్చాడు. ఇది కూడా సూపర్గా ఉంది. ఓవరాల్గా మేమైతే టిఫిన్ చాలా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను ఎలా ఉందని. టిఫిన్ చాలా బాగుంది. మురుగన్ టిఫిన్ సెంటర్ చెన్నై వస్తే కంపల్సరీగా ట్రై చేయాలి. చాలా బాగుంది. నీకేం నచ్చింది? సాంబార్, దోశ, వడ, ఉప్మా అన్ని సాంబార్తోనే తినేయచ్చు. చాలా బాగుంది సాంబార్. నీకేం నచ్చింది? నేను పూరి కూడా సాంబార్ కేసరి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు ఎప్పుడైనా పాండిచేరి వస్తే ఇక్కడ టిఫిన్ ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే షేర్ చేయండి.